హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 5 దాకా మనకైతే ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చాలా మంది అయితే చూసి ఉంటారు. సో కొంతమంది చూడని వాళ్ళు ఉంటే మనకు సీజన్ 5 దాకా ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకు ఈ ఇయర్ మనకు డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ప్రతి ఇయర్కి ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇయర్ అయితే మనకు సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు జిహాక్ స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా బాగుంటుంది ఈ సిరీస్ అయితే. మీరు ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు సీజన్ 1 అండ్ సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మంత్లో వచ్చేసి మనకైతే మార్చ్ 27 నుంచి అయితే జిహాక్ స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 2 వెబ్ సిరీస్ కూడా మనకైతే జిహాక్ స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 3 కూడా మనకైతే మార్చ్ 27 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది వెబ్ సిరీస్. నెంబర్ 3 విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన కాంతా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా జిహాక్ స్టార్ మనకి ఎన్ని లాంగ్వేజ్లు ఉందో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ డబ్బై రిలీజ్ అయితే కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మార్చ్ 27 నుంచి అయితే మనకు కన్ఫామ్గా అయితే కాంతా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ టీజర్ ట్రైలర్ చూసి మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మార్చ్ 27 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 4 సరస్వతి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా థియేటర్లో కొన్ని చోట్ల రిన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని థియేటర్లో చూద్దాం అనుకుంటే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి మనకైతే ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ సరస్వతి మూవీ కోసం చాలా మంది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అనేది చేస్తున్న వాళ్ళకైతే మనకు ఏప్రిల్ 4వ తారీఖున అయితే ఈటీవీ యాప్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ది బాయ్స్ ఫైనల్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మనకు చాలా సీజన్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఫైనల్గా ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ప్రతి మంత్కి అయితే మనకు ఒక సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మంత్లో అయితే మనకి ఫైనల్గా ఒక సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆల్ సీజన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫైనల్ సీజన్ వచ్చేసి మార్చ్ 27 నుంచి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ది బాయ్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు మనకైతే లాస్ట్ ఫైనల్ అయితే సీజన్ వచ్చేసి మనకి మార్చ్ 27 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 6 హౌస్ ఆఫ్ డేవిడ్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి. ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఈ మార్చ్ 27 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు హోమ్ ఆఫ్ డెవిల్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ట్రైలర్ అయినా టీజర్ అయినా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి మార్చ్ 27 అయినా మన తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 ఆదిపిని శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ దాదాపుగా అయితే 1 ఇయర్ అయితే అవడానికి అయితే వస్తుంది. సో ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో ఈ మూవీని సో ఏదో ఒక డేట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తూ వస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తూ పోతున్నారు. సో ఈ మూవీని సో ఈ మూవీ వచ్చేసి ఈసారైనా పక్కాగా అయితే ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఒక చిన్న అప్డేట్ మాత్రమే ఉంది. అదేంటిదంటే మనకు ఈ మూవీని అయితే సడన్గా అయితే ఎప్పుడైనా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయవచ్చు. సో ఈ మంత్లో అయినా రిలీజ్ అయితే చేయవచ్చు, రేపైనా రిలీజ్ అయితే చేయవచ్చు. సో సడన్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే మనకు మీకు తెలిసిందే కదా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు ఈ మూవీని అయితే సడన్గా ఎప్పుడైనా రిలీజ్ అయితే చేయవచ్చు. నెంబర్ 8 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీని మన థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి ఈ మూవీ ఇంకా రిలీజ్ కావడానికి అయితే 2 months అయితే ఇంకా ఉంది. సో 2 months తర్వాతనే మనకైతే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో డేట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, కానీ మంత్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే తీసుకున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు జిహాక్ స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో మనకు జిహాక్ స్టార్లో 1 and 2 కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో 3 కూడా మనకైతే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి 3 వచ్చేసి మనకైతే జూన్ మంత్లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఇంకా మనకు 2-3 months తర్వాత అయితే ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఈ మూవీ నుంచి. నెంబర్ 9 సుహాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఏ బలవంత్ మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఇంతకుముందే 2 dates అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు, పోస్ట్ పోన్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి యాక్చువల్గా మార్చ్ మనకి 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో ఒక 7 days అయితే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది ఈ మూవీని.
సో ఈసారి మనకు వాళ్ళు ఏ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేశారంటే ఈ మూవీకి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ వీడియో కాకుండా మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మార్చ్ 27 నుంచి అయితే రిలీజ్ చేస్తామని ప్రెజెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈసారి పక్కాగా అయితే మనకు ఈ బల్వంత్ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో ఈసారి వాళ్ళైతే పక్కాగా అయితే మనకి G5 వాళ్ళు అయితే మనకు ఈ మార్చ్ 27 అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన మృత్యుంజయ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని అటు కామన్ ఆడియన్స్ అయినా ఇటు మూవీ లవర్స్ అయినా చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ శ్రీ విష్ణు గారు బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. 2 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అయ్యాయి. సో ఒక మూవీ అయితే మనకు ఆల్రెడీ అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో నెట్ఫ్లిక్స్లో అయితే మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మనకు నెట్ఫ్లిక్స్లో అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు చెప్పిన డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అండ్ రిలీజ్ కూడా చేస్తారు. సో ఈ మూవీని నెంబర్ 11 హరీష్ శంకర్ గారు డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్లో అయితే రీసెంట్గానే రిలీజ్ అయితే అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకొని థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు ఎంతమంది థియేటర్కి వెళ్ళి చూసారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. సో నేనైతే నిన్న కాకుండా మొన్న అయితే మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో నాకైతే అంతలా అయితే నచ్చలేదు. సో ఓకే అనిపించింది మూవీ అయితే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీ నుంచి వెళ్ళి మనకు మూవీ రిలీజ్ అయ్యి మనకు 2-3 డేస్ అవుతున్నా కానీ మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఏప్రిల్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మీరు తప్పకుండా అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మిగతా వాళ్ళు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకు ఏప్రిల్ 23 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్తే నెంబర్ 12 వచ్చేసి మనకైతే దురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే మనకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే మనకు ఫెస్టివల్ కానుకగా అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు అయితే మనకి ఈ మూవీ అయితే 600 కోట్ల దాకా అయితే కలెక్ట్ అయితే చేసి మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే దూసుకుపోతుంది ఈ మూవీ వచ్చేసి. సో కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తూ పోతుంది ఈ మూవీ అయితే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఏమో అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అని. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. 1 కూడా వాళ్ళే తీసుకోవడమే జరిగింది. 2 కూడా వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మూవీని. సో ఈ 12 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్.